Hi friends, so my name is Rajendra Prasad. I'm going to teach you English grammar with regards to TET and DSC. TET and DSC. సో ఇది మనకు ఏపీ అండ్ తెలంగాణకు వర్తిస్తుంది రైట్. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంగ్లీష్ గ్రామర్ రైట్మా. సో మనకు ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన గ్రామర్ రైట్మా కంటెంట్ రైట్. గ్రామర్ అండ్ కంటెంట్ నేను టీచ్ చేస్తాను రైట్. సో మనకు ఇది అందరికీ తెలుసు, దీనికి గ్రామర్ 24 మార్క్స్ ఉంటుంది రైట్. అవుట్ ఆఫ్ 30 మార్క్స్ 24 మార్క్స్ ఇది కవర్ అవుతుంది రైట్. సో కాబట్టి ఈ టెట్కు డిఎస్కి సంబంధించిన ఆ గ్రామర్ పార్ట్ను నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను రైట్. సో మనకు అందరికీ తెలిసిన విధంగా రైట్మా, మరి దీంట్లో సిలబస్ ఏం కవర్ అవుతుంది సార్? టెట్ అండ్ డిఎస్సిలో సిలబస్ కవర్ అయ్యేది మొదటగా భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్మా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నుండి 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ కనుక చూసుకున్నట్టయితే 1 మార్క్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 1 మార్క్ అడిగిన సందర్భాలు ఉన్నాయి రైట్. సో రెండవది రైట్మా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత మనకు టెన్సెస్ రైట్మా. టెన్సెస్ కాలాలు అంటారు కదా రైట్. కాలాలు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. దీంట్లో నుంచి 3 నుంచి 4 మార్కులు రైట్. 3 to 4 మార్క్స్. ఇది 1 మార్క్ రైట్మా. 3 to 4 మార్క్స్ అడిగే సందర్భము రైట్. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుండి కూడా 1 మార్క్ అడిగే అవకాశం ఉంటుంది రైట్. సో నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రైట్మా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 1 మార్క్ రైట్. 1 మార్క్. And next rightma, so active voice, passive voice, and what? Direct speech, indirect speech, and degrees of comparison. Degrees of comparison. Degrees of comparison nundi 1 mark rightma. Next degrees of comparison nundi 1 mark. Next వచ్చేసి దీంట్లో మనకు clauses rightma, phrases. Clauses, phrases నుండి కూడా 1 మార్క్ అడిగే అవకాశాలు ఉంటాయి రైట్. సో ఇదంతా ప్రీవియస్ పేపర్స్ కనుక చూసుకుంటే, టెట్ అండ్ డిఎస్సి కండక్ట్ చేసిన ప్రీవియస్ పేపర్స్ కనుక చూసుకుంటే ఈ విధంగా వెయిటేజ్ ఇచ్చారు ఆల్ రైట్. నెక్స్ట్ రైట్మా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇదో ఈ టాపిక్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు, మీకు అర్థమైంది అంటే ఇంగ్లీష్ 90% గ్రామర్ మీ చేతిలో ఉన్నట్టే. దిస్ ఇస్ దాట్ మచ్ ఇంపార్టెంట్ రైట్మా. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ నుండి కూడా రైట్మా, సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ నుండి కూడా 1 మార్క్ అడిగే అవకాశాలు ఉంటాయి. అలానే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యములలో రకాలు అంటారు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రైట్మా. అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఆల్ రైట్. సో ఈ విధంగా ఆప్టేటివ్ సెంటెన్సెస్ రైట్మా, అఫర్మేటివ్ సెంటెన్సెస్. సో ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఈ విధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది దీని మీద లెర్న్ చేసుకుంటాము ఆల్ రైట్. నెక్స్ట్ సార్ ఇన్ని టాపిక్లు ఉన్నాయా అని ఇప్పుడే సగం డ్రాప్ అవుతాం. ఏమీ లేదమ్మా. ద థింగ్ ఈజ్ దట్ అవేర్నెస్. మీరు ఎట్లాగూ డిసైడ్ అయిపోయారు రైట్మా. సో ఈజీగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను ప్రతి టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు అది మీకు అర్థమవుతుంది రైట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ పేషెన్స్ రైట్మా. సో కొంత పేషెన్స్ పెట్టుకొని ఉండండి. తప్పకుండా ఆ కష్టమే మీరు చేసిన కష్టమే అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది రైట్. సో అది నేను చెప్పేది కాదు, అది మీకు కూడా తెలుసు బట్ రైట్మా. సో 9th వచ్చేసి రైట్ ప్రిపోజిషన్స్ నుంచి కూడా 1 మార్క్ అడిగే అవకాశం ఉంది రైట్. ఆర్టికల్స్ రైట్మా. ఆర్టికల్స్ నుండి 1 మార్క్ రైట్. సో ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ రైట్మా. నెక్స్ట్ వచ్చేసి మనకు 8, 9, 10, 11 కదా రైట్మా. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. కర్త క్రియ ఒప్పందము. క్రియ ఎప్పుడు కర్తతో రైట్మా. క్రియ ఎప్పుడు కర్తతో ఒప్పందములో ఉండాలి. అదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్లో మనం తెలుసుకుంటాము. మరి ఏ విధంగా ఆ ఒప్పందం కుదుర్చుకుంటుంది సబ్జెక్ట్ వర్బ్తో అనేది మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో
తెలుసుకుంటాము, రైట్ మా. సో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇవన్నీ కవర్ అవుతాయి. ఏవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, టెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో ఈ విధంగా టిపికల్ గ్రామర్ సిలబస్ ఈ విధంగా తీసుకోవచ్చు, ఆల్ రైట్. సో మనము దీంట్లో 12th వచ్చేసి రైట్ మా క్వశ్చన్ ట్యాగ్స్, ఏంటి మాది క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్ ట్యాగ్స్గా తీసుకుంటాం, రైట్. సో దిస్ ఇస్ గ్రామర్. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ చూడండి, రైట్ మా. వొకాబులరీ అనగా రైట్ మా నానార్థాలు, రైట్. సో ఈ విధంగా సినోనిమ్స్ ఒక మార్క్, రైట్ మా. యాంటోనిమ్స్ నుండి ఒక మార్క్, రైట్ మా. సో అయితే క్వశ్చన్ పేపర్లో అయితే సినోనిమ్స్ అడుగుతున్నాడు లేదా యాంటోనిమ్స్ అడుగుతున్నాడు, ఎందుకంటే అన్నిటికీ వెయిటేజ్ ఒక్కొక్క మార్క్ ఇచ్చినప్పుడు ఇవి ఆ లెవెల్ అంటే ఆ మార్క్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అడిగితే సినోనిమ్స్, యాంటోనిమ్స్ లేదా రెండు అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, రైట్ మా. హోమోఫోన్స్, రైట్ మా. హోమోనిమ్స్, రైట్ మా. సో వీటి గురించి డీటెయిల్డ్గా మనము చర్చించుకోవచ్చు. హోమోనిమ్స్. వొకాబులరీ సెక్షన్కి వచ్చే వరకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, రైట్ మా. ఏకపద ప్రక్షిప్తాలు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఆల్ రైట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. తర్వాత రైట్ మా. జాతీయాలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రైట్ మా అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏంటంటే సిలబస్ ఒకసారి మనం రాసి పెట్టుకొని ఉంటే టిక్ మార్క్ చేసుకోవచ్చు, ప్రతి టాపిక్ కవర్ అయిపోయిందా, అందులో ఎంతవరకు కమాండ్ సాధించాను, ఈ విధంగా మనము చెక్ లిస్ట్ పెట్టుకున్నాము అంటే తప్పకుండా హ్యాపీగా రైట్ మా. సో ఎగ్జామ్కు ముందే మనం ప్రిపేర్ అయిపోతే తప్పకుండా హ్యాపీగా మీరు ఆ మార్కులు సాధించుకోవచ్చు. ఏం లేదమ్మా సార్ ఎప్పటికీ ఇది ఏం ప్రాక్టీస్ చేస్తాం సార్, న్యూస్ పేపర్ చదువుతారు కదా మీరు, యాసోను న్యూస్ పేపర్ చదువుతారు కదా, ఏదైనా ఇంగ్లీష్ బుక్, ఏదైనా స్టోరీ బుక్ చూడండి, తప్పకుండా ఇవే మనం ఏదైతే గ్రామర్ ఇప్పుడు నేర్చుకోబోతామో అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా, రైట్ మా. సో ఇది పెద్ద ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టనవసరం లేదమ్మా. ఏంటి అంటే ఎఫర్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో అనిపిస్తుంది గ్రామర్ నేర్చుకునేటప్పుడు, రైట్. కొన్ని రోజుల తర్వాత ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా లేదా న్యూస్ ఛానల్స్ ఏమైనా వింటూ ఉంటే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా అందులో రెప్లికేట్ అవుతాయి, రైట్ మా. సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనే దాని మీద ఫోకస్ చేస్తారు కానీ మీరు అరే గ్రామర్ ఉందా ఇది ఉందా అని అదే ఎఫర్ట్లెస్గా గ్రామర్ కూడా వచ్చేస్తుంది మీకు, రైట్ మా. సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఇస్ రైట్ మా. ఎప్పుడైనా మనం ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే అతను గ్రామర్తో మాట్లాడుతున్నాడా అనే కంటే అసలు అతను ఏ ఉద్దేశంతో, అతని ఉద్దేశం ఏంటి అనేది చెక్ చేస్తాం మాట్లాడడం ద్వారా. ఎసోనో ఆ ఉద్దేశం చెక్ చేసే లోపల ఏమవుతుందంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి పదాలన్నీ, రైట్ మా. సో ఈ విధంగా ప్రాక్టీస్ కూడా జరిగిపోతూ ఉంటుంది, రైట్. సో కాబట్టి రైట్ మా. సో మనము రైట్ సిలబస్ తెలుసుకుంటున్నాము, ఆల్ రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఆల్ రైట్. నెక్స్ట్ రైట్ మా. మిస్స్పెల్డ్ వర్డ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అమ్మా, మిస్స్పెల్డ్ వర్డ్స్, ఆల్ రైట్. మిస్స్పెల్డ్ వర్డ్స్. నెక్స్ట్ సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, మిస్స్పెల్డ్ వర్డ్స్. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి తప్పకుండా 5 మార్కులు ఉంటాయి, రైట్ మా. 5 questions will be asked based on రీడింగ్ కాంప్రహెన్షన్. ఇవన్నీ కూడా ఒకటిగా చెప్పొచ్చు, రైట్ మా. సో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 5 మార్కులు అడిగే అవకాశాలు ఉంటాయి, రైట్ మా. సో మెయిన్గా ఏంటమ్మా రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి, టెన్సెస్ ఒకటి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, రైట్. ఇది ఫిక్స్డ్గా చూడొచ్చు. ప్రీవియస్ పేపర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రైట్ అమ్మా ఇది మనకు అర్థమవుతుంది, రైట్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 5 మార్క్స్ వస్తాయి, రైట్. సో నెక్స్ట్ లెటర్ రైటింగ్. ఇదంతా ఆబ్జెక్టివ్ టైపే ఉంటుందని మీకు తెలుసు కదా, రైట్ అమ్మా. లెటర్ రైటింగ్ లేదా ప్రైసీ రైటింగ్ నుంచి 1 మార్కు, రైట్ మా, 1 మార్కు. సో ఈ విధంగా డివైడ్ చేస్తాడు, ఆల్ రైట్. సో కాబట్టి రైట్ మా ఇది మనం సిలబస్గా చూసుకుంటూ ఇదంతా మనము కవర్ చేస్తాము, మనము ఇంగ్లీష్ గ్రామర్ని బేస్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు టెట్ అండ్ డిఎస్సి, ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ క్లాస్లో నేనేం చేస్తాను అంటే రైట్
ప్రతి టాపిక్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆల్ రైట్, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు రైట్. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అనేది ప్రతి టాపిక్ తీస్తాను మనం తెలుసుకుందాం. రైట్, సో this is the syllabus, right? This is the syllabus of TET DSC, right? Yes, మొదటగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని రైట్ మొదటగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్ లో క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో ఏం అడిగాడు అనేది చూద్దాం. రైట్, రైట్ నేను చాలా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. రైట్ ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకొని నేను చిన్న క్వశ్చన్ ఇస్తాను, దెన్ అండ్ దేర్ రైట్ దెన్ అండ్ దేర్ మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మనం నేర్చుకుంది మనకు అర్థమయ్యిందా అనేది వెంబటే ఒక క్వశ్చన్ కూడా ఇస్తాను. ఆల్ రైట్, సో రైట్ రైట్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే రైట్ అంటే ఏ మోడల్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సో ఒక సెంటెన్స్ ఇచ్చాను, క్వశ్చన్ చూడండి. ఐ గేవ్ హర్ అ గోల్డ్ రింగ్. రైట్ ఐ గేవ్ హర్ అ గోల్డ్ రింగ్. ఐ గేవ్ హర్ అ గోల్డ్ రింగ్. అండర్లైన్ చేశాను గోల్డ్ అనే పదాన్ని. రైట్ అండర్లైన్ చేశాను గోల్డ్ అనే పదాన్ని. రైట్, ఇంకొక క్వశ్చన్ ఇస్తాను చూడండి. రైట్, గోల్డ్ ఈజ్ రైట్ గోల్డ్ ఈజ్ అ ప్రీషియస్ మెటల్. గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్. రైట్ గోల్డ్ అనేది విలువైన లోహము అని అంటున్నారు. రైట్, సో ఇక్కడ గోల్డ్ అనేది అండర్లైన్ చేశాను. రైట్, అయితే ఆప్షన్స్ ఇస్తాడు ఏ, రెండింటికి కామన్ ఆప్షన్స్ ఇస్తాను. మరి అండర్లైన్ చేసిన పదము ఏ భాషా భాగానికి చెందుతుంది? అడ్జెక్టివా, బి నౌనా రైట్ నౌనా, లేదు వర్బా రైట్ వర్బా రైట్, నెక్స్ట్ డి యాడ్వర్బా రైట్. సో సెకండ్ క్వశ్చన్ కూడా అంతే. రైట్, సో ఈ మోడల్లో క్వశ్చన్స్ ఉంటున్నాయి. రైట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఈ మోడల్లో అంటే వాక్యం ఇస్తాడు, దాంట్లో ఏదో ఒక పదాన్ని అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేసిన పదము ఏ భాషా భాగానికి చెందుతుంది. ఆ సెంటెన్స్ ఇస్ a word in the sentence is underlined. Right a part of the sentence లేదా a word in the sentence is underlined. You need to identify to which parts of speech the underlined word belongs to which parts of speech the underlined words belongs. అంటే అండర్లైన్ చేసిన పదము ఏ భాషా భాగానికి చెందుతుందో ఆ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అయితే మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు? మరి గోల్డ్ అంటే నౌనే కదా, రైట్ నామవాచకమే కదా, ఇది పేరే కదా. గోల్డ్ అనేది పేరును సూచించేదే కదా. ఎస్ ఆర్ నో, పేరును సూచించేది ఏమంటామమ్మా? నౌనే అంటాం కదా మనకు తెలిసి. రైట్ కానీ ఇక్కడ విషయం ఏంటంటే రైట్ ఏంటి అంటే ఒక్క విషయాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 100% ఏ కనిపించిన ఒక వాక్యంలో యాన్ కనిపించిన ఒక వాక్యంలో ద కనిపించిన వీటిని ఆర్టికల్స్ అంటారు. ఏ యాన్ దను ఆర్టికల్స్ అంటారు. ఏ యాన్ దను ఆర్టికల్స్ అంటారు కదా. ఈ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 100% నౌన్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆర్టికల్స్ ఎవరి కోసం పనిచేస్తాయి, ఎవరి కోసం బ్రతుకుతాయి అని అంటే నౌన్స్ కోసమే. ఆర్టికల్స్ ఉన్నాయి అంటే నౌన్స్ ఉన్నాయి అన్నట్టే. నౌన్స్ ఉన్నాయంటే ఆర్టికల్స్ ఉన్నట్ట? అట్లేమీ ఉండదు. అంటే నౌన్స్ అవి ఇండిపెండెంట్గా కూడా బతుకుతాయి. రైట్ కానీ వాటి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరమ్మా? ఆర్టికల్స్ అనేది ఎప్పుడు కూడా అవి స్వతహాగా ఉండలేవు. అంటే భాషా భాగాల్లో తప్పకుండా నౌన్ అనే పదం ఉండాల్సిందే. మనకు నౌను,
ప్రనౌను ఇవన్నీ ఉంటాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, రైట్. సో ఇవన్నీ డీటెయిల్డ్గా నేను టాపిక్ తీసుకున్నప్పుడు, రైట్ మా ఇదేంటంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను క్వశ్చన్లో, అంటే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, రైట్. సో డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ ఎవ్రీ టాపిక్ తీసుకొని డీటెయిల్డ్గా వెళ్దాము, ప్రాబ్లం లేదు, రైట్. బట్ ఏంటి అంటే మీకు ఒక ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది, రైట్ మా. సో మీకు ఆ భయం ఏమైనా ఉంటే పోగొట్టనీయడానికి నేను చేసే ప్రయత్నం, ఆల్ రైట్. సో కాబట్టి రైట్ రైట్ మా. సో వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఐ టోల్డ్ యూ దాట్ ఇఫ్ యూ గెట్ టు సీ ఆర్టికల్స్ there should be definitely a noun. ఒక నౌన్ ఉండాల్సిందే, ఎస్ ఆర్ నో, రైట్ మా. ఆర్టికల్స్ ఉన్నాయంటే నౌన్ ఉండాల్సిందే. అంటే ఇవి ఏ కనిపించినా, ఆన్ కనిపించినా, ఒక వాక్యంలో ద కనిపించినా తప్పకుండా నౌన్ ఉంటుంది. ఏముంటుందమ్మా? నౌన్. నౌన్కు ముందర ఉండే పదము, నౌన్కు ఉంటే గనక అడ్జెక్టివ్ ఆప్షనల్, కానీ నౌన్కు ముందర వచ్చే పదము అడ్జెక్టివే అవుతుంది. ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్ అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్, రైట్ మా. సో నౌన్కు ముందర వచ్చే పదము అడ్జెక్టివ్ అంటారు, రైట్. నౌన్కు ముందర వచ్చే పదము అడ్జెక్టివ్ అంటారు. అంటే విషయం ఏంటి అంటే నౌన్ను గురించి చెప్పే పదాన్ని, మనకు డెఫినేషన్ మీకు ఐడియా ఉంటుంది, రైట్ మా. నౌన్ గురించి చెప్పే పదాన్ని మనం ఏమంటాము? అడ్జెక్టివే అంటాము. గెటింగ్ ద పాయింట్, రైట్ మా. సో అంటే నౌన్ను మార్చే పదాన్ని అడ్జెక్టివ్ అంటాము. అడ్జెక్టివ్ను మార్చే లేదా అడ్జెక్టివ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పదాన్ని యాడ్వర్బ్ అంటాము. ఏమంటామమ్మా? యాడ్వర్బ్. కొన్ని సందర్భాల్లో నౌన్కు ముందు 2-3 అడ్జెక్టివ్లు రావచ్చు. అంటే ఈ నౌన్ను చెప్పే పదము ఒక అడ్జెక్టివ్ ఉండొచ్చు, 2 అడ్జెక్టివ్లు ఉండొచ్చు, 3 అడ్జెక్టివ్లు ఉండొచ్చు. కానీ అడ్జెక్టివ్ గురించి ఇంకొక పదం మాట్లాడితే నౌన్ గురించి ఎన్ని అడ్జెక్టివ్లైనా మాట్లాడవచ్చు, ఎన్ని అడ్జెక్టివ్ పదాలైనా వాడుకోవచ్చు, రైట్ మా. కానీ అడ్జెక్టివ్ నౌన్ గురించి, నౌన్ను మోడిఫై చేసేది లేదా నౌన్ గురించి చెప్పేది ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్ గురించి చెప్పే పదము యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? యాడ్వర్బ్. అనగా ఎసెన్షియల్గా, రైట్ మా, గుర్తుపెట్టుకోండి, నౌన్కు ముందొచ్చే పదం ఏమవుతుందమ్మా? ఇమీడియట్గా ముందొచ్చే పదం ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది, రైట్ మా. దాన్ని మోడిఫై చేసే పదం ఏమవుతుందమ్మా? యాడ్వర్బ్ అవుతుంది. ఇంకా ఆర్టికల్స్ అనేది స్టార్టింగ్లో వాడతారు, రైట్ మా. సో వీటిని డిటర్మైనర్స్ అని కూడా అంటారు, రైట్. సో ఈ విధంగా ఆర్టికల్స్ వచ్చాయంటే, రైట్ మా, చివరగా నౌన్ ఉంటుంది, రైట్ మా. ఇవి ఒక్కొక్క సందర్భంలో అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ కూడా వాడిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆర్టికల్స్ ఉంటే ఏమంటే నౌన్ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే ఎ బాయ్ అన్నాను. ఏమన్నానమ్మా? ఎ బాయ్. ఐ మెట్ ఎ బాయ్ అన్నాను. సింపుల్గా ఐ మెట్ అ బాయ్, ఒక అబ్బాయిని కలిశాను అన్నాను, రైట్ మా. ఇది కంప్లీట్ సెంటెన్సే ఉంది, అర్థం పూర్తిగా వచ్చేసింది. మరి ఆర్టికల్ ఏ వచ్చింది కాబట్టి తప్పకుండా నౌన్ ఉండాలి. ఒకటే ఉంది కాబట్టి వర్డ్, అది తప్పకుండా నౌన్ అవుతుంది. లేదా దీని మధ్యలో ఐ మెట్ అ గుడ్ బాయ్, ఐ మెట్ అ బ్యాడ్ బాయ్, రైట్ మా. సో ఇవన్నీ ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. ఏమవుతాయమ్మా? అడ్జెక్టివ్స్ అవుతాయి, రైట్. అదే ఐ మెట్ అ వెరీ గుడ్ బాయ్, ఈ గుడ్ ఏం గుడ్ అంట? ఈ గుడ్ను ఇంకా డిగ్రీ చెప్తుంది. ఏంటమ్మా? ఎంత లెవెల్లో ఆ గుడ్నెస్ ఉంది, రైట్ మా. సో ఆ పదాన్ని మారుస్తుంది కాబట్టి ఈ పదాన్ని మనం ఏమంటాము? యాడ్వర్బ్ అంటాము. ఏమంటామమ్మా? యాడ్వర్బ్. ఐ మెట్ అ బాయ్, ఐ మెట్ అ గుడ్ బాయ్, ఐ మెట్ అ వెరీ గుడ్ బాయ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రైట్ మా, ఆర్టికల్స్ వచ్చినప్పుడు నౌన్స్ వస్తాయి. నౌన్స్కు ముందు వచ్చే పదం అంటే రాస్తే కనుక అడ్జెక్టివ్ రాస్తారు. దాన్ని అడ్జెక్టివ్ను మోడిఫై చేయాలంటే యాడ్వర్బ్ ఉంటుంది, రైట్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, రైట్ మా. ఏ వచ్చింది కాబట్టి ఏంటమ్మా? ఆర్టికల్ వచ్చింది అంటే 100% ఏమ్మా? నౌన్ ఉండాల్సిందే. నౌన్ ఏంటమ్మా? రింగ్ అనేది నౌన్ అవుతుంది, రైట్ మా. చివరిగా వచ్చే పదము నౌన్ అవుతుంది అనేది జనరల్గా తెలుసుకోండి, రైట్. So most of the times, right, the last word that is used after articles is what? A noun. Right ma. మరి దానికి ముందొచ్చే పదం ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. Hence your answer is what? Adjective, right ma. Next, gold is a precious metal, right ma. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాట్ అనే దానికి సమాధానం వచ్చింది, రైట్ మా. వాట్ అనే దానికి సమాధానం వచ్చింది అని అంటే జనరల్గా అది ఏమవుతుంది? నౌన్ అయినా ప్రొనౌన్ అయినా అవుతుంది. ఏమవుతుందమ్మా? నౌన్ అయినా ప్రొనౌన్ అయినా అవుతుంది. ఏమవుతుంది? నౌన్ అయినా ప్రొనౌన్ అయితే. వాట్ ఈజ్ అ ప్రీషియస్ మెటల్?
వాట్ అనే దానికి సమాధానం ఏంటమ్మా? గోల్డ్. రైట్మా. సో మరి ఇది నౌన్ అంటామా ప్రనౌన్ అంటామా? రైట్మా. సో ఆఫ్ కోర్స్ దీంట్లో అయితే ప్రనౌన్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు, కానీ ప్రనౌన్ అనే ఆప్షన్ ఇస్తే ప్రనౌన్ టిక్ మార్క్ చేస్తారా? ప్రనౌన్స్ ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా పర్సన్కు బదులుగా వాడతారు, అంటే నౌన్కు బదులుగా వాడేవి ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. రైట్మా. ఇట్, దే, రైట్, ఇవన్నీ జనరల్గా ఏమంటారు? సబ్జెక్టివ్ కేసెస్ ఆఫ్ ప్రనౌన్స్. ఐ, మీ, వి, అజ్, రైట్మా, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ బేసిక్ లెవెల్లో సబ్జెక్టివ్ కేసెస్ ఏమవుతాయి? ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్, అంటే సబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఏమంటాము అంటే వీటిని ప్రనౌన్స్ అంటారు. ఏమంటారమ్మా? ప్రనౌన్స్. సో కాబట్టి ఇది ప్రనౌన్ కాదు. రైట్మా. సో గోల్డ్ అంటే దేంతో రిప్లేస్ చేయొచ్చు? ఇట్తో రిప్లేస్ చేయొచ్చు. వస్తువు కదా, వస్తువులను ప్రాణము లేని వాటిని రైట్మా. సో జనరల్గా దేంతో చెప్తాము? ఇట్తో చెప్తాము. రైట్. సో కాబట్టి ఇది ప్రనౌన్ అయితే కాదు, 100% ఏమవుతుందమ్మా? నౌన్. సో హెన్స్ దీనికి ఆన్సర్ ఏమవుతుందమ్మా? నౌన్ అవుతుంది. దీనికి అక్కడ ఇదే గోల్డ్ ఈ కేసులో ఏమైంది? అడ్జెక్టివ్ అయింది. రైట్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. రైట్మా. మొదటి సెంటెన్స్లో అడ్జెక్టివ్ అయింది గోల్డ్ అనే పదము, రెండవ సెంటెన్స్లో ఏమయ్యింది? నౌన్ అయ్యింది. రైట్. అంటే ఒకే పదాన్ని ఆ సెంటెన్స్లో వాడకాన్ని బట్టి మనము చూడాలి, అంతేగాని బ్లైండ్గా వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. రైట్ మా. ఎందుకంటే దీని గుణాన్ని చెప్తుంది. ఏ టైప్ ఆఫ్ రింగ్? ఇప్పుడు చూడండి, ఐ గేవ్ హర్ అ రింగ్. ఏ టైప్ ఆఫ్ రింగ్? గోల్డ్. అంటే ఈ రింగ్ యొక్క గుణాన్ని చెప్తుంది. రైట్ మా. సో ఆ విధంగా. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ కూడా. రైట్ మా. సో ఇవి ఎక్స్పెక్టెడ్ మోడల్సే. రైట్. ఇవన్నీ కూడా తప్పకుండా ఎగ్జామ్లో వచ్చే మోడల్సే. 99% ఇవి రావాల్సిందే. రైట్. సో రైట్ మా. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, మేబీ ఇది చూడండి. రైట్. ఇట్ ఈజ్ అ broken chair. It is a broken chair అన్నాను. It is a broken chair. Right. So it is a broken chair అన్నాను. అండర్లైన్ ఏం చేశాడు? broken. రైట్ మా. ఏ భాషా భాగానికి to which parts of speech the underlined word belongs. రైట్ మా. అయితే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, అది ఒక ఇరిగిపోయిన చైర్. ఇంకా ఈ సెంటెన్స్ను పదాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనేమన్నాను? ట్రిక్ ఏంటమ్మా? ఆర్టికల్స్ కనిపించాయి అనుకోండి, నౌన్ ఉండాలి. చివరగా ఉండేది ఏమవుతుందమ్మా? నౌన్ అవుతుంది. ఏమవుతుంది? నౌన్. నౌన్కు ముందర ఉండేది ఏమవుతుంది? ఇంకా మీరు సార్ రైట్ మా, మీరేమంటారు అంటే అది వర్బ్ కదా సార్, అది వర్బ్ కదా సార్. రైట్ మా, అది వర్బ్ కదా, మీరు దాన్ని ఎలా అడ్జెక్టివ్ అంటున్నారు అనేది ఒకసారి చెప్తాను చూడండి. రైట్. సో ఇక మన కాంటెక్స్ట్ మనం ట్రిక్ ప్రకారంగా మనం నేర్చుకున్న దాని ప్రకారంగా అయితే 100% అడ్జెక్టివ్, అది అడ్జెక్టివ్ అవుతుందమ్మా. రైట్. నేను చెప్తాను చూడండి. రైట్. తర్వాత ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. రైట్. యాడ్వర్బ్ ఇచ్చాడు. రైట్. సో మీరు ఏమనుకుంటారు అంటే బ్రేక్ విరగ్గొట్టడము, బ్రోక్. రైట్ మా. ఆల్రెడీ గతంలో జరిగిపోతే బ్రోక్ అంటారు. రైట్ మా. బ్రోకెన్ కూడా జరిగిపోయింది, కాకపోతే ఇది ఎప్పుడైనా ప్రస్తుతమైనా జరిగిపోవచ్చు, ఫ్యూచర్లోనైనా జరిగిపోవచ్చు అనేది జనరల్గా చూస్తాం. రైట్ మా. బ్రేకింగ్. రైట్ మా. బ్రేకింగ్. ఇది V1 అంటాము. ఇవి వర్బ్ యొక్క రూపాలే కదా. మరి వర్బ్ యొక్క రూపాలు అన్నప్పుడు ఇది వర్బే అవుతుంది కదా సార్, ఇది వర్బే అవ్వాలి కదా. ఎస్ ఆర్ నో? కానీ గుర్తుపెట్టుకోండమ్మా, ఇవి ఉన్నాయి కదా ఏవమ్మా? V3 మరియు V4 రూపాలను అడ్జెక్టివ్లుగా కూడా వాడుకోవచ్చు. వేరాజ్ V1 V2లు ఓన్లీ వర్బ్గా వాడతాయి. మరి V3 V4 రూపాలు అడ్జెక్టివ్లుగా వాడుకోవచ్చు, వర్బులుగా వాడుకోవచ్చు. అవి ఉన్నవే వర్బులు. యాక్చువల్గా అవి ఏంటమ్మా? అవి పుట్టుకతో ఏంటమ్మా? వర్బులే. కానీ ఆ V3 మరియు V4 రూపాలో ఉన్న వర్బులను మనం అడ్జెక్టివ్లుగా కూడా వాడుకోవచ్చు, అంటే వర్బులుగా వాడుకోవచ్చు. అవి ఉన్నవే వర్బులు ఆఫ్ కోర్స్. రైట్ మా. సో వాటిని ఎలా వాడుకోవచ్చు? అడ్జెక్టివ్లుగా. ఎలా గుర్తుపడతాం సార్ అని అంటే ఇక మీరే చెప్పాలి నాకు. ఏం చెప్పాను? ఆర్టికల్ కనిపించింది అంటే నౌన్ ఉంటుంది. నౌన్కు ముందు వచ్చిన పదం ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్. ఇట్ ఈస్ అ బ్రోకెన్ చైర్ అని అంటే పాడైపోయిన చైర్. బ్రోక్ అంటే బ్రేక్ అంటే ఏంటమ్మా? విరగొట్టడము అని అంటాము. పని చేయకపోతే దాన్ని బ్రోకెన్ అని కూడా అంటారు. రైట్ మా. దాని స్థితి పాడైపోయిన స్థితిలో ఉంది. ఇట్స్ అ బ్రోకెన్ కంప్యూటర్. ఇట్ ఈజ్ ఎ బ్రోకెన్ ల్యాప్టాప్. బ్రోకెన్ ల్యాప్టాప్ అంటే మొత్తం గ్లాసులంతా ఇరిగిపోయినట్టు అని కాదు.
పాడైపోయిన స్థితిలో ఉంది, అంటే పని చేయని స్థితిలో ఉంది. ఇట్ స్టాప్డ్ వర్కింగ్ అని అర్థం. ఇంగ్లీష్లో ఒకే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. మనం ఒకటే పదానికి ఇదే అర్థాన్ని పట్టుకొని వెళ్ళకూడదు, రైట్మా. సో మరి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి సార్ అంటే దాని మీద కొంత టైం కేటాయించాలి కదా. మనం ఎప్పుడైనా కేటాయించామా టైము? అసలే లేదు, రైట్మా. సో ఏదో చూస్తాము, మనం అనుకున్నదే అక్కడ ఉంటే ఓకే, లేదు అని అంటే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. ఎందుకు అంటే టైం వేస్ట్ కదా. లాంగ్వేజ్ ఎందుకు, అది ఇప్పుడు మనకు అవసరమా? పెద్ద ఇంగ్లీషు తెలుసుకొని మనం ఏం చేస్తాం? ఎగ్జామ్ వచ్చేంత వరకు, రైట్మా, ఒక టెస్ట్, అది మన లైఫ్లో అది ఒక భాగము, అంటే లైఫ్లో ఒక టెస్ట్ లాగా వచ్చేంత వరకు కూడా దాని మీద అసలు పట్టించుకోము. లోపల ఉంటుంది భయం, లోపల ఉంటుంది, 100% ఉంటుంది. కానీ రియాలిటీ వచ్చే వరకు, రైట్మా, సో అంత దూరం ఎందుకు వెళ్ళాలి మీరు, రైట్మా? రియాలిటీ వచ్చేంత వరకు అప్పుడే మీరు స్టార్ట్ చేయాలా? అప్పుడే ముందే స్టార్ట్ చేయండి, రైట్మా. ఏదో ఎగ్జామ్ ఉంది అని కాదు, రైట్మా. సో ఇది ఒక, రైట్మా, లాంగ్వేజ్ కదా. లాంగ్వేజ్ను ఆ విధంగానే మనము చూస్తే తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది, రైట్మా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? అడ్జెక్టివే అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివే అవుతుంది. అది సార్ వర్బ్ ఏ విధంగా, వర్బ్ మరి ఇదే పదాన్ని వర్బ్గా వాడే సందర్భం ఏమైనా రాస్తారంటే రాస్తాను, చూడండి, రైట్మా. ఏంటి అంటే షీ హ్యాస్ broken the chair. She has broken the chair, right ma. She has broken the chair, right. అప్పుడు రైట్ మా. సో ద అనేది ఏంటమ్మా? ఆర్టికల్ అవుతుంది. ఆర్టికల్ ఉందంటే ఏమవుతుంది? తప్పకుండా నౌన్ అవుతుంది. దాని తర్వాత ఏముంటుందమ్మా? నౌన్. ఇంకా నౌన్కు ముందు ఏమైనా పదాలు ఉంటే వాటికి, అంటే ఆర్టికల్స్కు నౌన్స్కు ఉన్న ముందు, ఆర్టికల్స్కు నౌన్స్కు మధ్యలో పదాలు ఉంటే అడ్జెక్టివ్లు అవుతాయి, అడ్వర్బులు అవుతాయి, మీకు తెలుసు, రైట్ మా. సో ఇప్పుడు షీ హ్యాస్ బ్రోకెన్ ద చైర్. షీ హ్యాస్ బ్రోకెన్ ద చైర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇంతకు ముందే జరిగిపోయిన యాక్షన్లు, రైట్మా. అంటే జరిగిపోయిన వాటికి ఇప్పటికి కూడా రిలవెన్స్ ఉంటాయి. ఇప్పుడు షీ హ్యాస్ బ్రోకెన్ ద చైర్ అంటే ఏంటమ్మా? గతంలో జరిగిపోయింది. అంటే గతంలో జరిగిపోయిందంటే ఇది జరిగిపోయిన వాక్యమే, జరిగిపోయిన యాక్షనే. కానీ జరిగిపోయిన వాటికి ఇప్పటికి కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే, నా వేలు కోసుకుంది, రైట్మా. నా వేలు కోసుకుంది, అవునా, రైట్. సో నా వేలు తెగింది, ఇంకా బ్లీడ్ అవుతూ ఉంది, రైట్, రక్తం వస్తూనే ఉంది. కొంచెం టైం గడిచింది, రైట్మా. అప్పుడు మీరు వస్తారు నా దగ్గరికి, అరే ఏమైంది అని అంటారు. ఏమైంది అంటే ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఐ హ్యావ్ కట్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. అంటే ఐ కట్ మై ఫింగర్, ఐ కట్ మై ఫింగర్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. అంటే ఐ కట్ మై ఫింగర్ అన్నా, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అన్నా అర్థం ఒకటే. ఐ కట్ మై ఫింగర్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే రెండు కూడా జరిగిపోయినాయి. కానీ ఐ హ్యావ్ కట్ అనేది ఏంటంటే జరిగిపోయినవి ఇప్పటికి కూడా ఎఫెక్ట్ ఉంది, ఇంకా బాధపడుతున్నాను. ఎప్పుడో జరిగింది, ఇప్పటికీ బాధపడుతున్నాను. అంటే గతంలో జరిగినవి, అంటే జరిగిపోయిన వాటికి ప్రస్తుతం కూడా సంబంధం ఉంది, ప్రస్తుతం కూడా రిలవెన్స్ చూపించుకుంటూ మీరు చెప్తున్నారు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. లేదు, ప్రస్తుతానికి సంబంధం లేదు, గతం గురించే మాట్లాడాలి అంటే ఐ కట్ మై ఫింగర్, ఐ కట్ మై ఫింగర్. అప్పుడు మీరేం అర్థం చేసుకుంటారు? ఓహో, ఇప్పుడేం మీ సంబంధం లేదు, ఎప్పుడో కట్ చేసుకున్నాడు వేలు, రైట్ మా. సో షీ హ్యాస్ బ్రోకెన్ ద చైర్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇది టెన్సెస్లో మనం తెలుసుకుంటాము క్లియర్గా, రైట్. రైట్, వర్బ్లో కానీ టెన్సెస్లో కానీ ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఇది అప్పుడు షీ హ్యాస్ బ్రోకెన్ ద చైర్ అంటే అప్పుడు తను యాక్షన్ చేసింది. ఇక్కడ ఏంటమ్మా? దీని యొక్క స్థితి చెప్తుంది, చైర్ యొక్క స్థితి పాడైపోయిన స్థితిలో ఉంది. ఇక్కడ పాడైపోయింది కాదు, విరగొట్టింది. షీ హ్యాస్ బ్రోకెన్ ద చైర్, విరిచేసింది. సో ఇక్కడ ఇది యాక్షన్ వర్బ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? యాక్షన్ వర్బ్. నథింగ్ బట్ ఈ పార్ట్ని అండర్లైన్ చేశాడు అనుకోండి, ఆ పార్ట్ని అండర్లైన్ చేస్తే కనుక ఏ భాషా భాగానికి చెందింది అంటే అప్పుడు ఏమంటారు? వర్బ్ అనాలి. ఏమంటారమ్మా? వర్బ్, రైట్, వర్బ్ అనాలి, రైట్. సో ఈ విధంగా ఇవి కొన్ని ట్రిక్స్ మైండ్లో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది. ఇంకా ముందుగా కూడా ట్రిక్స్ చూడొచ్చు. ఈ విధంగా మనము భాషా భాగాలు, రైట్, మా భాషా భాగాల నుండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు, రైట్. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, ప్రనౌను ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత మనం ఆన్సర్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే అన్ని టాపిక్లు కవర్ చేయడానికి ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను, రైట్. అన్ని టాపిక్లో ఓవరాల్గా క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, రైట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ ఒక్క మార్క్ ఈ విధంగా ఉంటుంది, రైట్. నెక్స్ట్
టెన్సెస్ నుంచి రైట్ మా, టెన్సెస్ నుంచి రైట్ 3 లేదా 4, 3 నుండి 4 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది రైట్. వాటిలో ఎగ్జాంపుల్స్ మరి క్వశ్చన్స్ రైట్ మా ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము. టెన్సెస్ నుండి రైట్ విచ్ కవర్స్ 3 to 4 మార్క్స్ రైట్ మా, విచ్ కవర్స్ 3 to 4 మార్క్స్ రైట్. సో ఆ విధంగా మనం చూసినప్పుడు రైట్ ఒక క్వశ్చన్ ఇస్తాను, టెట్లో డిఎస్లో అడిగిన క్వశ్చన్స్ నేను రాయడానికి ప్రయత్నిస్తున్నాను. ఆల్ రైట్. సో ఎగ్జాంపుల్ రైట్ మా. సో ఎస్, ఫస్ట్